వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఈస్ నిస్సా. ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఓన్లీ 5 రోజులు మాత్రమే ఉంది. అయితే 5 రోజులు మాత్రమే ఉండగా ఏదైతే సర్వే నెట్లో వైరల్ అవుతుందో ఈ సర్వేను చూసి వైసీపీ వాళ్లకు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. ఎందుకంటే ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే. ఈ సర్వే ఒకసారి మనం చూస్తే దీంట్లో క్లియర్గా వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ నోటీస్డ్ ఆన్ ఓవరాల్ అబ్జర్వేషన్ అని చెప్పి ఇచ్చి అరెస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ evoked a strong anti-Jagan wave and undercurrent TDP wave across the state. TDP alliance is about to get 52% voting and YSRCP is appearing to get limited to 40%. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఏదైతే ఉందో ప్రజల్లో ఒక ఉద్యమాన్ని ఊపుని తీసుకొచ్చింది. అదే స్ట్రాంగ్ యాంటీ జగన్ వేవ్. ఎలాగైనా సరే జగన్ను గద్దె దించాలన్నది యాంటీ జగన్ వేవ్ అన్నది ప్రజల్లో వచ్చిందని చెప్పి రాష్ట్రం మొత్తం మీద అక్రాస్ ద స్టేట్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఇచ్చారు. టీడీపీ అలయన్స్ ఈజ్ అబౌట్ టు గెట్ 52% ఓటింగ్ అండ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ అపియరింగ్ టు గెట్ లిమిటెడ్ టు 40% అని ఇచ్చారు. అంటే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఇది 52% ఓటింగ్ని తీసుకొచ్చే పరిస్థితి. ఆ కూటమికి వైఎస్ఆర్సీపీ ఈజ్ అపియరింగ్ టు గెట్ లిమిటెడ్ టు 40%. ఓన్లీ 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే పరిస్థితి ఉందని ఇక్కడ తెలుస్తుంది. న్యూ ఓటర్స్ అండ్ యూత్ ఓటర్స్ ఆర్ మచ్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ అలయన్స్ పార్ట్నర్స్ whereas elder electors, especially beneficiaries of social welfare schemes, are preferring YSRCP. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక న్యూ ఓటర్స్ అండ్ యూత్ ఓటర్స్ అంటే ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరైతే కొత్తగా ఓటు నమోదు చేసుకొని ఫస్ట్ ఓట్ వేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా అలయన్స్ పార్ట్నర్స్ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ఓటు వేసేందుకు వీళ్ళు సిద్ధంగా ఉంటే వేరాజ్ ఎల్డర్ ఎలక్టర్స్ ఎస్పెషల్లీ బెనిఫిషియరీస్ అంటే ఈ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈ ఓట్లు వేసేవాళ్ళు, అదేవిధంగా పెద్ద వయసు వాళ్ళు, ఎస్పెషల్లీ బెనిఫిషియరీస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఈ సంక్షేమ పథకాలు అరకొరగా అందున్నాయో వీళ్ళు ఆర్ ప్రిఫరింగ్ వైఎస్ఆర్సీపీ. వీళ్ళు వైఎస్ఆర్సీపీని ప్రిఫర్ చేస్తున్నారని ఇచ్చారు. బోత్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ ఓవర్ గవర్నమెంట్. బిజినెస్ కమ్యూనిటీ ఆర్ హోపింగ్ ఫర్ చేంజ్ ఇన్ గవర్నమెంట్. అంటే ఎంప్లాయీస్ ఈ ఎవరైతే ఉద్యోగులు నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు గవర్నమెంట్ మీద, వైఎస్ఆర్సీపీ మీద అని చెప్పి ఇవ్వడం జరిగింది. బిజినెస్ కమ్యూనిటీ ఆర్ హోపింగ్ ఫర్ చేంజ్ ఇన్ గవర్నమెంట్. ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో ఒక మార్పు కోరుకుంటున్నారు వీరు రాష్ట్రంలో. ఈ మార్పు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పోవాలి, అదేవిధంగా కూటమి రావాలి అన్న మార్పును వీళ్ళు కోరుకుంటున్నారని ఇవ్వడం జరిగింది. ది ఇంపాక్ట్ ఆఫ్ క్యాపిటల్ అమరావతి ఈజ్ వెరీ మచ్ విజిబుల్ ఇన్ ఎర్త్వైల్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. ఏదైతే ఈ అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని రద్దు చేసి 3 రాజధానులు అని చెప్పి ఎప్పుడైతే తెర మీదకు తీసుకొచ్చాడో చాలామంది రైతుల్లో కానీ చాలామంది ఆయా ప్రాంత వాసుల్లో కానీ ఒక అసంతృప్తి నెలకొన్న పరిస్థితి. ఆ అసంతృప్తితో ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి, మనం చూసాము. ఆ ఉద్యమాల్ని అణగదొక్కే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన దాఖలాలు కూడా మనం చూసాము. అయితే ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో రాజధానిని నిర్వీర్యం చేసే ఇంపాక్ట్లో ఇది ఎక్కడ ఎక్కువ పడిందయ్యా అంటే, ఎక్కడ ఎక్కువ కనబడుతుందయ్యా అంటే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇది ఎక్కువగా కనబడే పరిస్థితి ఉంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద టీడీపీ వేవ్ హ్యాడ్ ఫర్దర్ ఇంటెన్సిఫైడ్ ఆఫ్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు రిలీజ్డ్ ద మేనిఫెస్టో. ఈ ఫర్దర్గా టీడీపీ వేవ్ ఏదైతే ఉందో భారీ స్థాయిలో పెరిగింది అంటున్నాడు ఇక్కడ. ద టీడీపీ వేవ్ హ్యాడ్ ఫర్దర్ ఇంటెన్సిఫైడ్ ఆఫ్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మరికొంత టీడీపీ వేవ్ పెరిగిందని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఫ్రీ బస్ ట్రావెల్ అండ్ ఫ్రీ సిలిండర్ స్కీమ్స్ టు ఉమెన్ ఈజ్ అట్రాక్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్. ఈ ఉచిత బస్సు పథకం మరియు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఇస్తామని చెప్పి కూటమి మేనిఫెస్టోలో ఇక్కడ ఎప్పుడైతే పొందుపరచడం జరిగిందో వీళ్ళు ఎక్కువగా ఈ స్కీమ్స్ మహిళలను అట్రాక్ట్ చేశాయని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈస్ నోటిస్డ్ దట్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఏపీ ఆర్ అండర్ గోయింగ్ సివియర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్. వాటర్ ట్యాప్ టు ఎవ్రీ హౌస్ స్కీమ్ ఈజ్ సైలెంట్లీ షోయింగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఓటర్స్ సైక్. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మెనీ పార్ట్స్ ఆఫ్ ఏపీ ఆర్ అండర్ గోయింగ్ సివియర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ అండి. చాలా చోట్ల ఈ త్రాగునీరు సమస్యలు చాలానే ఉన్నాయి.
నీరు అందని పరిస్థితి చాలా చోట్ల ఉన్నాయి. ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో అనేక చోట్ల దాదాపు 70 నుంచి 80% పూర్తి చేసిన పరిస్థితి. అటువంటి స్కీమ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నీరు కార్చారో ఈ స్కీమ్ను ఈ ఇంటింటి కుళాయి పథకాన్ని తిరిగి పొందాలని చెప్పి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది అని చెప్పి ఓటర్స్ ఇది చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఇది అని చెప్పి కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ద మచ్ హైప్డ్ అండ్ యాంటిసిపేటెడ్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ టు అట్రాక్ట్ అటెన్షన్. ఏదైతే వీళ్ళు ఒక స్థాయిలో దాన్ని ప్రచారం కల్పించి అది మేనిఫెస్టో తుస్సుమనిందో ఇక్కడ అది ఫెయిల్ అయింది అట్రాక్ట్ చేయడానికి అటెన్షన్ని. పబ్లిక్ యొక్క ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు అది ఫెయిల్ అయింది. అదేవిధంగా సామాన్యులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఎవరికి కూడా అది నచ్చని ఒక మేనిఫెస్టోగా మిగిలిపోయింది. యాజ్ ఇట్ కంటైన్స్ నో న్యూ స్కీమ్స్. అందులో కొత్త స్కీమ్స్ ఏం లేవు. నెయిదర్ ఎనీ అడ్రస్ ఆఫ్ రీఅడ్రసల్ మెకానిజం ఫర్ ఫర్దర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్. అయితే ఇక్కడ నెయిదర్ ఎనీ అడ్రస్ ఆఫ్ రీఅడ్రసల్ మెకానిజం ఫర్ ఫర్దర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్. ఏవైతే స్కీమ్స్ ఈయన పెట్టున్నాడో ఫర్దర్గా ఇంకా బెటర్గా ఆ స్కీమ్స్ని వీళ్ళు చేసే పరిస్థితి కూడా అందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను గతంలో కూడా చెప్పాను, పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసి అమ్మకానికి సిద్ధంగా పెట్టినట్టే జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో ఉందని చెప్పి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఇక్కడ సర్వే కూడా అదే చెప్పింది. అయితే ద బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ అండ్ రెట్రోగ్రెసివ్ మోడ్ ఇన్ డెవలప్మెంట్ ఈజ్ హ్యూజ్లీ ఇంపాక్టింగ్ ద ఓటర్స్ చాయిస్ అండ్ దట్ వుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఎలక్షన్ రిజల్ట్. ఈ రోడ్ల పరిస్థితి అయితే చెప్పుకునే అవసరం లేదు. ఒక నిండు గర్భిణి కనుక ఆ రోడ్లు మన ఆంధ్రప్రదేశ్ రోడ్లలో కనుక ప్రయాణించే పరిస్థితి ఉంటే దీనికి సంబంధించి చాలానే జోక్స్ ఉన్నాయి. ఒకటి మీకు చెప్పి వినిపించాలనుకుంటున్నాను. అయితే తెలంగాణలో ఒక తల్లి తన బిడ్డను తీసుకొని ఒక హాస్పిటల్కు వెళ్తుంది. హాస్పిటల్కు వెళ్తే ఆ బిడ్డకు చాలా చిన్నప్పటి నుంచి మాటలు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఆ బిడ్డను హాస్పిటల్కు తీసుకువెళ్ళాక ఆ డాక్టర్కి ఏదైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్కి చూపిస్తే ఆ డాక్టర్ ఆమెకు చెప్తాడు, ఎందుకమ్మా పదే పదే మీరు మీ బిడ్డను తీసుకుని వస్తారు, మీ బిడ్డకు మాటలు రావని చెప్పి నేను చెప్పాను కదా, రావు, మీరు ఎంత ప్రయత్నించినా రావు అని చెప్పి ఏదో కొన్ని మాత్రలు రాసి పంపించేస్తాడు. సరే అని చెప్పి ఇంకా నిరాశతో ఆ తల్లి ఏం చేస్తారు, తల్లిదండ్రులకు ఆ బాధతో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకొని ఇంకా బయలుదేరుతారు. యాక్చువల్గా వాళ్ళు సమ్మర్కు ఆంధ్రప్రదేశ్లో ఆ తల్లి అని చెప్పి ఎవరైతే చెప్పానో వాళ్ళ పుట్టినింటికి వచ్చే పరిస్థితి ఆమె బిడ్డను తీసుకొని. అయితే ఏదైతే మార్గ మధ్యంలో ఆమె వస్తుంటుందో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన ఒక 20 కిలోమీటర్ల తర్వాత మన రోడ్ల పరిస్థితి మనం చూసాం. ఆమె వస్తూ ఉంటే సడన్గా ఒక గుంతలో పడి ఆ అబ్బాయి వెళ్ళి ఆ పైకప్పు కొట్టుకోగానే అమ్మా అని అరుస్తాడు. ఎప్పుడైతే ఆ అబ్బాయి అమ్మ అని అరుస్తాడో వాళ్ళ తల్లికి ఏం అర్థం కాదు, ఏంది నా బిడ్డకు మాటలు వచ్చాయని చెప్పి వెంటనే నేరుగా ఆ హాస్పిటల్కి తీసుకెళ్తారు. మళ్ళీ తెలంగాణకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం డాక్టర్ గారు మీరు చూస్తే మాటలు రావని చెప్పారు మా అబ్బాయికి, ఇక్కడ చూస్తే మా అబ్బాయి అమ్మ అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే వాడు చెక్ చేసి ఇదేంది, ఇది మెడికల్ హిస్టరీలోనే ఇది ఒక మిరాకిల్, ఎలా జరిగిందంటే ఆమె జరిగిందంత చెప్తుంది. మీ దగ్గర నుంచి మేము బయలుదేరిన తర్వాత మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత ఒక మంచి గుంతలో పడంగానే అమ్మ అన్నాడు అని చెప్తే ఇదేదో బాగుందని చెప్పి సరే అమ్మ అవునా అలా జరిగిందా అంటే వెంటనే పక్కనున్న నర్సు ఆ డాక్టర్తో చెప్తుంది, సార్ మనకి ఇంకో పేషెంట్ ఉన్నారు కదా ఆ పేషెంట్ని కూడా ఆంధ్రాకి పంపిద్దాం ఒకసారి అని. అటువంటి పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో. రోడ్ల విషయం చూస్తే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే అంత అధ్వానంగా రోడ్లు తయారయ్యని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అంటున్నారు ఇక్కడ ఓటర్స్ చాయిస్ అండ్ దట్ వుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఎలక్షన్ రిజల్ట్. ఖచ్చితంగా అది ఎలక్షన్ రిజల్ట్ మీద ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. ద డీటెయిల్డ్ రిపోర్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 218 pages హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. అంటే 218 పేజీల ఇది చాలా పెద్ద రిపోర్ట్. ఈ రిపోర్ట్ను మనం చదవాలంటే నాకు తెలిసి ఒక రోజు మొత్తం పట్టేట్టుంది. మనం వీలైనంత త్వరగా దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాము. అయితే దీంట్లో క్లియర్గా ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాం. ఇక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సెగ్మెంట్ సమ్మరీ చూస్తే క్లియర్గా వీళ్ళు షార్ట్ అండ్ స్వీట్గా ఇచ్చారు. నేను ఇటు వస్తాను. మొదటగా చూస్తే అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీకి గెలిచే అభ్యర్థి ఎవరంటే కొత్తపల్లి గీత బీజేపీ, శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ,
విన్నింగ్ క్యాండిడేట్స్ అండి. పార్టీ విన్నింగ్ పార్టీ విన్నింగ్ ప్రాబబుల్ విన్నర్ క్యాండిడేటు ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంట్ సెగ్మెంట్ పేరు. విజయనగరం కిలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ, విశాఖపట్నం మెతుకుమిల్లి శ్రీభరత్ టీడీపీ, అనకాపల్లి బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ, కాకినాడ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జేఎస్పీ జనసేన పార్టీ, అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ గంటి హరీష్ మాధూర్ టీడీపీ, రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ, ఏలూరు కారుమూరి సునీల్ యాదవ్ వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జేఎస్పీ, విజయవాడ కేసినేని శివనాథ్ చిన్ని అలియాస్ చిన్ని టీడీపీ, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, నర్సారావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ, బాపట్ల తెన్నేటి కృష్ణప్రసాద్ టీడీపీ, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ, నంద్యాల్ పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ, కర్నూలు పచ్చలింగల నాగరాజు టీడీపీ, అనంతపూర్ మాలగుండ్ల శంకర నారాయణ వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ, కడప ఏదైతే రిజల్ట్ వీళ్ళు ఇచ్చారో వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ షర్మిల అక్కడ విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. కడప చూస్తే వైఎస్ షర్మిల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ, తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో వెలగపల్లి వరప్రసాదరావు బీజేపీ, రాజంపేట ఎంవి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, చిత్తూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ. వీళ్ళు ఎవరు ఇవ్వని ఒక కొత్త రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కడపలో అంటే ఊహించిందే కానీ గెలుస్తారని చెప్పి ఏ సర్వే కూడా ఇప్పటి వరకు చెప్పింది లేదు. కానీ ఈ సర్వేలో మాత్రం వైఎస్ షర్మిల విన్ అవుతుంది కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి 13, వైఎస్ఆర్సీపీ కేవలం 5 మాత్రమే, జనసేన పార్టీకి 2, బీజేపీకి 4, మొత్తం 19 ఎంపీ సెగ్మెంట్ సీట్లు ఇక్కడ కూటమికి వచ్చే అవకాశం ఉంది. కేవలం 5 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే పరిస్థితి ఉంది, 1 కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మనం నియోజకవర్గం విషయానికి వచ్చేద్దాము. కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా వచ్చేద్దాం, జిల్లాల వైజ్గా కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా. ఇచ్చాపురం బెండాలం అశోక్ టీడీపీ, పలాస గౌతు శిరీష టీడీపీ, టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ, పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస కూన రవికుమార్ టీడీపీ, ఎచ్చర్ల నడికుడి ఈశ్వర్రావు బీజేపీ, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ, రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కొండ్రు మురళీమోహన్ టీడీపీ, పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ నిమ్మక జయకృష్ణ జనసేన, కురుపాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ తొయ్యాక జగదీశ్వరి టీడీపీ, పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో అలజంగి జోగారావు వైఎస్ఆర్సీపీ, సాలూరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ, బొబ్బిలి రంగారావు బేబీ నాయన కూడా అంటారు ఈయనను టీడీపీ, చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు టీడీపీ, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ, నెల్లిమర్ల లోకం నాగమాధవి జనసేన పార్టీ, విజయనగరం అదితి విజయలక్ష్మి గజపతిరాజు టీడీపీ, శృంగవరపుకోట కొల్లా లలిత కుమారి టీడీపీ, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ, విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ, విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు బీజేపీ, విశాఖపట్నం వెస్ట్ వెంకటరెడ్డి నాయుడు టీడీపీ, గాజువాక పల్లా శ్రీనివాసరావు టీడీపీ, చోడవరం కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ, మాడుగుల ఎర్లి అనురాధ వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ. ఇక పాడేరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో గిడ్డి ఈశ్వరి టీడీపీ, అనకాపల్లి కొడతల రామకృష్ణ జనసేన పార్టీ, పెనుదుర్తి నియోజకవర్గంలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ వైఎస్ఆర్సీపీ, ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ జనసేన, పాయకరావుపేట వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ, తుని యనమల దివ్య టీడీపీ, ప్రతిపాడు వరుపుల సూర్యప్రభ టీడీపీ, పిఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, కాకినాడ రూరల్ పట్నం వెంకటేశ్వరరావు జనసేన పార్టీ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ, అనపర్తి నల్లిమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ, ముమ్మిడివరం
దాట్ల సుబ్బరాజు టీడీపీ, అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ, రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ దేవప్రసాద్ జేఎస్పీ, గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ విప్పర్తి వేణుగోపాలరావు వైఎస్ఆర్సీపీ, కొత్తపేట బండారు సత్యానందరావు టీడీపీ, మండపేట వై జోగేశ్వరరావు టీడీపీ, రాజానగరం జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు టీడీపీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ టీడీపీ, రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ మిరియాల శిరీషాదేవి టీడీపీ, కొవ్వూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ, నిడదవోలు కందుల దుర్గేష్ జనసేన పార్టీ, ఆచంట పితాని సత్యనారాయణ టీడీపీ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు టీడీపీ, నర్సాపురం బొమ్మిడి జయకర్ జనసేన పార్టీ, భీమవరం పులపర్తి రామాంజనేయులు జేఎస్పీ, ఉండి రఘురామకృష్ణంరాజు టీడీపీ, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ, తాడేపల్లిగూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ జేఎస్పీ, ఉంగుటూరు పప్పుల వాసుబాబు వైఎస్ఆర్సీపీ, దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ, ఏలూరు బడేటి రాధాకృష్ణ టీడీపీ, గోపాల్పురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ మద్దిపాటి వెంకటరాజు టీడీపీ, పోలవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ చిర్రి బాలరాజు జేఎస్పీ, చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ సొంగ రోషన్ టీడీపీ, తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్సీపీ, నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సీపీ, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ, గుడివాడ వెనిగండ్ల రాము టీడీపీ, కైకలూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ, పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ జేఎస్పీ, పామర్రు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ, పెనమలూరు బోడే ప్రసాద్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి బీజేపీ, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ టీడీపీ, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీ, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ తంగిరాల సౌమ్య టీడీపీ, జగ్గయ్యపేట రాజగోపాల్ శ్రీరామ్ టీడీపీ, పెదకూరపాడు నంబూరి శంకర్రావు వైఎస్ఆర్సీపీ, తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ, మంగళగిరి నారా లోకేష్ టీడీపీ, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీ, వేమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో నక్క ఆనందబాబు టీడీపీ, రేపల్లె అనగాని సత్యప్రసాద్ టీడీపీ, తెనాలి నాదెండ్ల మనోహర్ జేఎస్పీ, బాపట్ల కోన రఘుపతి వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో బూర్ల రామాంజనేయులు టీడీపీ, గుంటూరు వెస్ట్ విడుదల రజని వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నసీర్ టీడీపీ, చిలకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు టీడీపీ, నర్సారావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ, గురజాల ఎరపతినేని శ్రీనివాస్ టీడీపీ, మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ, ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ, దర్శి గొట్టిపాటి లక్ష్మీ టీడీపీ, పర్చూర్ ఏలూరి సాంబశివరావు టీడీపీ, అద్దంకి గొట్టిపాటి రవి టీడీపీ, చీరాల ఆమంచి కృష్ణమోహన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ, ఒంగోల్ దామచర్ల జనార్దన్ రావు టీడీపీ, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్సీపీ, కొండేపి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో డోలా బాల వీరాంజనేయులు స్వామి టీడీపీ, మార్కాపురం అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు కుండూరు నాగార్జునరెడ్డి వైఎస్ఆర్సీపీ, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ, కావలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ, కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ, నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు టీడీపీ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ, గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ పాశం సునీల్ కుమార్ టీడీపీ, సూలూరుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ, ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ, బద్వేల్ దాసరి సుధా వైఎస్ఆర్సీపీ, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ, కడప అంజద్ బాషా షేక్ బేపారి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ, కోడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కోరుముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ, రాయచోటి గండికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, కమలాపురం పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ, జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూర్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ టీడీపీ, శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ,
నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ సుధీర్ దారా వైఎస్ఆర్సీపీ, కర్నూల్ టీజీ భరత్ టీడీపీ, పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, నంద్యాల్ ఎస్ రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, పత్తికొండ కేఈ శ్యామ్ కుమార్ టీడీపీ, కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ బొగ్గుల దస్తగిరి టీడీపీ, ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, ఆలూరు బి వీరేంద్ర గౌడ టీడీపీ, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు టీడీపీ, ఉరవకొండ పయ్యావుల కేశవ్ టీడీపీ, గుంటకల్ వై వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ బండారు శ్రావణిశ్రీ టీడీపీ, అనంతపురం అర్బన్ అనంత వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ, రాప్తాడు పరిటాల సునీత టీడీపీ, మడకసిర కరికెర సుధాకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నాకు తెలిసి ఫస్ట్ సర్వే అనుకుంటాను ఇది. కాంగ్రెస్ పార్టీకి కూడా టికెట్లు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చదివిన వాటిల్లో 156లో 2 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు వీళ్ళు వస్తాయని చెప్పి. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ టీడీపీ, పెనుగొండ సోమందేపల్లి సావితమ్మ టీడీపీ, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి టీడీపీ, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ, కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ, తంబల్లపల్లె జయచంద్రారెడ్డి టీడీపీ, పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ, మదనపల్లె షాజహాన్ బాషా టీడీపీ, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ టీడీపీ, తిరుపతి అరణి శ్రీనివాసులు జేఎస్పీ, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ, సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కోనేటి ఆదిమూలం టీడీపీ, నగరి గాలి భానుప్రకాష్ టీడీపీ, గంగాధర్ నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ డాక్టర్ విఎన్ థామస్ టీడీపీ, చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీలో గురజాల జగన్మోహన్ టీడీపీ, పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో కలికిరి మురళీమోహన్ టీడీపీ, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ. ఇక దీన్నే సీట్స్ రూపంలో చూస్తే టోటల్గా మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్స్ 105, వైఎస్ఆర్సీపీకి 47, జేఎస్పీ జనసేన పార్టీకి 16, బీజేపీకి 5, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. మనం 105, 121, 126 సీట్లు మొత్తంగా ఈ సెంట్రల్ ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వే ఉందో వీళ్ళు చెప్పడం ఏంటంటే 126 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతుంది, 47 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయి, అనూహ్యంగా 2 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు.